అమెరికా ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం ముగింపు దశకు వచ్చింది. ఇరు దేశాల మధ్య కుదిరిన చారిత్రాత్మక శాంతి ఒప్పందంలో భాగంగా ఇరాన్ ఆర్థిక రంగాన్ని తిరిగి పట్టాలెక్కించడానికి $300 బిలియన్ భారీ పెట్టుబడి నిధి ఏర్పాటు కాబోతోంది. భారత కరెన్సీలో దీని విలువ సుమారు 25 లక్షల కోట్ల రూపాయలు. ఈ భారీ నిధిలో సగానికి పైగా అప్పుడే పెట్టుబడి హామీలు ఇచ్చాయి. ఈ నిధులు లభిస్తే పశ్చిమ ఆసియాలోనే అత్యంత శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థగా ఇరాన్ అవతరించే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. పశ్చిమాసియాలో శాంతి స్థాపనే లక్ష్యంగా అమెరికా ఇరాన్ ముందడుగు వేశాయి. అమెరికా సముద్ర దిగ్బంధనం ఎత్తివేయడంతో 2 నెలల విరామం తర్వాత ఇరాన్ చమురు ఎగుమతులు కూడా ప్రారంభించింది. ఈ శుక్రవారం అమెరికా ఇరాన్ శాంతి ఒప్పందంపై సంతకాలు చేయనున్న నేపథ్యంలో $300 బిలియన్ భారీ నిధికి సంబంధించిన వివరాలు లీక్ అయ్యాయి. ఈ నిధిలో అమెరికా లేదా ఇరాన్ ప్రభుత్వాల సొమ్ము కానీ ఎలాంటి ప్రభుత్వ గ్రాంట్లు కానీ ఉండవు. దీనిని పూర్తిగా అంతర్జాతీయ ప్రైవేటు పెట్టుబడులతో కూడిన ఫండ్ గా రూపకల్పన చేశారు. అమెరికా, గల్ఫ్ దేశాలు, ఆసియా, దక్షిణ అమెరికా, ఆఫ్రికాకు చెందిన దిగ్గజ ప్రైవేటు కంపెనీలు ఈ నిధికి పెట్టుబడులు పెట్టడానికి అంగీకరించాయి. ఇప్పటికే $150 బిలియన్ పైగా పెట్టుబడి హామీలు లభించాయి. యుద్ధంలో దెబ్బతిన్న ఇరాన్ కు చెందిన స్టీల్ కాంప్లెక్స్, ప్రధాన చమురు శుద్ధి కర్మాగారాలు, విమానాశ్రయాలు, మౌలిక సదుపాయాల పునర్నిర్మాణానికి ఈ నిధులను నేరుగా ఉపయోగించనున్నారు. ఇరాన్ దౌత్య వర్గాల సమాచారం ప్రకారం మొదట యుద్ధ నష్టపరిహారంగా అమెరికా నుంచి ఇరాన్ $400 బిలియన్ డిమాండ్ చేసింది. కానీ అమెరికా నిరాకరించడంతో ఈ ప్రైవేటు ఫండ్ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. మరోవైపు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఒక టీవీ ఇంటర్వ్యూలో ఈ నిధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని పూర్తిగా రద్దు చేసుకుని యురేనియం నిల్వలను వదిలిపెట్టి అంతర్జాతీయ తనిఖీలకు అంగీకరిస్తేనే ఈ $300 బిలియన్ నిధి ఇరాన్ కు అందుతుందని స్పష్టం చేశారు. రాబోయే 60 రోజుల్లో అమెరికా, ఇరాన్ అధికారులు పెట్టుబడిదారులతో కలిసి ఏ ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలనే దానిపై తుది ప్రణాళిక సిద్ధం చేయనున్నారు. గత 4 దశాబ్దాలుగా అంతర్జాతీయ ఆంక్షల కారణంగా ఇరాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇరాన్లోకి విదేశీ పెట్టుబడుల ప్రవాహం పరిమితంగానే ఉంది. ప్రపంచంలోనే 2వ అతిపెద్ద సహజ వాయువు నిల్వలు, 4వ అతిపెద్ద చమురు నిల్వలు ఉన్న ఇరాన్ కు ఈ $300 బిలియన్ ప్రైవేట్ నిధి లభిస్తే పశ్చిమాసియాలోనే అత్యంత శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థగా అవతరించే అవకాశముందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇరాన్లో విద్యావంతులైన యువ జనాభా ఎక్కువ. ఆ మానవ వనరులతో పాటు పెట్రోకెమికల్స్, మైనింగ్, టూరిజం, వ్యవసాయ రంగంలో అపార అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు.